నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాలలో మోసాలకు పాల్పడుతున్నారు. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అయితే కొన్ని యాప్స్ ద్వారా కూడా మోసాలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ యూజర్లు వివిధ అవసరాల కోసం అనేక యాప్స్ను ఉపయోగిస్తున్నారు. కొన్ని హానికర యాప్స్ ద్వారా నేరగాళ్ల వ్యక్తిగత వివరాలు సహా బ్యాంకు ఖాతాల్లోని నగదును తమ అకౌంట్స్లోకి బదిలీ చేసుకుంటున్నారు. తాజాగా సైబర్ రీసెర్చ్ అండ్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ వివరాల ఆధారంగా కొన్ని యాప్స్ ను యూజర్లు అత్యవసరంగా డిలీట్ చేయాల్సి ఉంటుంది. ప్లే స్టోర్ లోని సుమారు 20 ఆండ్రాయిడ్ యాప్లు యూజర్లకు పనిచేస్తాయి అని తెలిపింది. ఈ యాప్లు యూజర్ల వ్యక్తిగత డేటాతో పాటు బ్యాంకు వివరాలను పొందే అవకాశం ఉంది అని హెచ్చరించింది. ఈ హానికర యాప్స్ ద్వారా స్మార్ట్ ఫోన్ వాలెట్ 12 అంకెల రికవరీని పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ వివరాల ద్వారా డిజిటల్ వాలెట్ ను నేరగాళ్లు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉంటుంది అని హెచ్చరించింది. మరియు బ్యాంకు ఖాతాల నుంచి తమ అకౌంట్స్ లోకి నగదు బదిలీ చేసుకునే ప్రమాదం కూడా ఉందని సదరు నివేదిక అప్రమత్తం చేసింది. గూగుల్ ప్లే స్టోర్ లో ప్రస్తుతం కొన్ని యాప్స్ ఉన్నాయని, స్మార్ట్ ఫోన్ యూజర్లు ఈ యాప్స్ ను ఇన్స్టాల్ చేసుంటే తక్షణమే తొలగించాలి అని సూచిస్తున్నట్లు సిఆర్ఐఎల్ తెలిపింది. దీంతో పాటు ఈ యాప్లను సైన్ అప్ చేసేందుకు ప్రయత్నం చేయవద్దు అని సూచించింది. ఇప్పటికే అనేక సార్లు గూగుల్ తన యూజర్లను అప్రమత్తం చేసింది. ముఖ్యమైన యాప్స్ కోసం 2 ఫ్యాక్టర్ సెక్యూరిటీ ఫీచర్ను యాక్టివేట్ చేసుకోవాలి అని సూచించింది. దీంతో పాటు యాప్స్ ను ఇన్స్టాల్ చేసే సమయంలో వాటి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేయాలి. నేరగాళ్లు ఇటీవల కాలంలో కొత్త మార్గాలలో ప్రజలను మోసం చేస్తున్నారు. దీంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చాక కొత్త మార్గాలలో నేరాలకు పాల్పడుతున్నారు. కొన్ని రోజుల క్రితం డిజిటల్ అరెస్టు పేరుతో పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడ్డారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ తన మన్ కీ బాత్లో డిజిటల్ అరెస్టు పైన ప్రజలను అప్రమత్తం చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకుంది. దీంతో పాటు బ్యాంకులు సహా ఇతర ఆర్థిక సంస్థల పేరుతో కేవైసీ పేరుతో మోసాలు జరిగిన ఘటనలు కూడా అనేకమున్నాయి. అధికారుల పేరు చేసి ఓటీపీలు తెలుసుకుని బ్యాంకు ఖాతాల్లోని నగదును దోచుకున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే క్రమంగా కొత్త పద్ధతుల్లో మోసాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఈ యాప్స్ నుండి జాగ్రత్తగా ఉండండి అంటూ గూగుల్ సూచిస్తోంది. రైడియం, సుషి స్వాప్, సూట్ వాలెట్, ప్యాన్కేక్ స్వాప్, హైపర్ లిక్విడ్, బుల్లెక్స్ క్రిప్టో, ఓపెన్ ఓషన్ ఎక్స్చేంజ్, హార్వెస్ట్ ఫినాన్స్ బ్లాగ్,